అధ్యాయం నుంచి ఒక మాట చదువు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 15వ అధ్యాయం. మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా. ఈ ప్రారంభం నెల సెప్టెంబర్ మాసం ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాటను మనం చదివాం. నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగును. హల్లెలూయా చెప్పండి. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. అసలు బహుమానం అంటేనే సంతోషం కదా, కష్టపడితే వచ్చేది కాదు కదా బహుమానం. జీతం అంటారు దాన్ని, ప్రతిఫలం అంటారు. బహుమానం అంటే మనం కష్టపడకుండా ఇచ్చేదాన్ని బహుమానం అంటారు. అది గిఫ్ట్, దేవుడి ఇచ్చే గిఫ్ట్. బహుమానమే సంతోషమైతే నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాడు ప్రభు. హల్లెలూయా చెప్దా. హల్లెలూయా. గమనించండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్న అబ్రాహాం గారిని గురించి 15వ అధ్యాయం కదా, 1 by 1, ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం, అన్ని అటాచ్మెంట్లు. అంటే ఒక అధ్యాయానికి ఇంకొక అధ్యాయానికి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల వ్యత్యాసమే ఉంటుంది. మరికొన్ని పుస్తకాలు లేదా గ్రంథాలలో చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. తెలుసా మీకు ఈ విషయం? ఇప్పుడు మలాకి గ్రంథానికి, మత్తయి సువార్తకి ఒక పేజే ఉంటుంది మధ్యలో కదా, ఒక వైట్ పేజ్. ఆ వైట్ పేజీకి ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాల చరిత్ర మలాకి చివరి వాక్యానికి, మత్తయి సువార్త మొదటి వాక్యానికి ఉన్న డిఫరెన్స్. అంటే కాలాలు, సమయాలు చాలా ఉన్నాయి మధ్యలో. అయితే ఆదికాండం దగ్గరికి వచ్చేసరికి 1 by 1 జరుగుతున్నట్టుగా చూస్తాం అబ్రహాం గారి జీవితంలో. నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగును. హల్లెలూయా. చూడండి, కొన్ని పదాలు మనకి వచ్చినవి ఉన్నాయి, అందులో రాని కూడా ఉన్నాయి కదా. బహుమానం అంటే తెలుసు, అత్యధికం అంటే తెలుసు, అబ్రహాం తెలుసు, దేవుని వాక్యం తెలుసు. కేడెం అంటే తెలుసా? నేను నీకు కేడెము, కడియం కాదు, కేడెం. చెప్పండి ఏంటమ్మా? కేడెము. కేడెము అంటే మన ఇంట్లో వాడే వస్తువులలో ఏది లేదు. ప్రభు తనకు తానే, తనను గురించి తాను పోల్చుకునే కొన్ని సందర్భాలు ఉన్నాయి. నేను మంచి ద్రాక్షావళిని అని చెప్పాడు కదా, చెప్పలేదా? ఇంకా నేను మంచి కాపరిని అని చెప్పాడు. చాలా విషయాలు తనను తాను పోల్చుకొని చెప్పిన విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దేనితో పోల్చుకుంటున్నాడు ప్రభు? తనను తాను దేనితో పోల్చుకుంటున్నాడంటే, నేను నీకు కేడెము. హల్లెలూయా. ఒక కేడెముతో పోల్చుకుంటున్నాడు. సాదాసీదా విషయాలైతే ఆయన పోల్చుకోడు కదా. ముళ్ళ చెట్టుతో పోల్చుకోలే ప్రభు, దేవదారు వృక్షంతో కూడా పోల్చుకోలే. దేంతో పోల్చుకున్నాడు? ద్రాక్షావల్లిని నేను అని చెప్పాడు. ద్రాక్ష చెట్టుతో అంటే తనకు శ్రేష్టమైన వాటినే పోలికగా తీసుకుంటాడు. మామూలు విషయాలు తీసుకోడు ఆయన. ఇప్పుడు చూద్దాం, కేడెము అనే పదాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, కేడెముని యుద్ధానికి పోయేటోళ్ళు వాడతారని తెలుసు. యుద్ధోపకరణాలు అని వింటాం కదా మనం. యుద్ధోపకరణాల్లో 2 రకాలు ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి యుద్ధం చేయడానికి ఉపయోగించే ఆయుధాలు,
2 తనను తాను కాపాడుకునే కవచాలు. కవచం అంటారు, ఏమంటారు మొత్తం? ఎఫెన్స్, డిఫెన్స్. హల్లెలూయా. ఎఫెన్స్ అంటేనేమో పోరాడేవి. ఉదాహరణకి కత్తి, ఈటె, బాణం, వీటిని ఏమంటారంటే ఎఫెన్స్. ఎఫెన్స్ అంటే పోరాడే ఆయుధాలు, ఎఫెన్స్. డిఫెన్స్ అంటే కాపాడుకోవడం, డిఫెండింగ్ అంటారు కదా, డిఫెండింగ్ ఛాంపియన్ అని వింటూ ఉంటారు. అంటే తను కాపాడుకోవడం. కబడ్డీ చూస్తారు కదా, తను డిఫెండ్ చేసుకోవాలి. ఓకే, కాపాడుకోవాలి, తన మీదికి రాకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. మీకు విడమర్చి చెప్తే అర్థమవుతుందని చాలాసేపు చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేడము అంటే యుద్ధోపకరణం ఒకటి. యుద్ధానికి పోయే వ్యక్తి తీసుకొని పోవాల్సిన ఆయుధాల్లో ఇది ఒకటి. ఇది ఎలాగ ఉంటుంది అంటే మనిషి అంత ఎత్తు ఉంటుంది, 6 అడుగులు ఉంటుంది. 6 అడుగులు ఉండి ఇలాగా కప్పేసి ఉంటుంది. డాలు అంటేనేమో చేతిలో పట్టుకుంటారు కదా, డాలు అంటే తెలుసు కదా మీకు. ఎవరైనా ఏదైనా కత్తి కానీ బాణం కానీ వేసినప్పుడు ఇలాగ అడ్డు పెట్టుకోవడానికి జస్ట్ డాలు ఉపయోగపడుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే దాని వైపు పెడితే ఆ డాలు, విశ్వాసం అను డాలు అంటారు కదా, అంటే కాపాడుకోవడానికి, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి ఈ డాలు ఉపయోగపడుతుంది, కాపాడుపడడానికి. ఇంకా యుద్ధోపకరణాలు చాలా ఉన్నాయి. మైమరువు ఛాతి మీద కవచంలాగా, ఇనుప కవచంలాగా ఉంటుంది, మైమరువు అంటారు. ఇది ఛాతి మీద, గుండె మీద మనకి బాణాలు గుచ్చుకోకుండా ఇది కాపాడుతుంది, మైమరువు. తర్వాత శిరస్రాణం అన్న హెల్మెట్. హెల్మెట్ అంటే తెలుసుగా, తలకు పెట్టుకుంటారు. ఇప్పుడు బైక్ మీద పోయేటోళ్ళు పెట్టుకునేది కాదు, అది ఇనుపది. అంటే దానికి కాస్త గ్యాప్ మాత్రమే ఉంటుంది, కళ్ళ వరకే గ్యాప్ ఉంటుంది, కళ్ళొక్కటే కనబడతాయి. ఈ నుదుట, ఈ కళ్ళు, ఈ రెండే కనబడతాయి. మన గోలియాత్ దగ్గర చూస్తాం కదా, గోలియాత్ని దావీదు ఎక్కడ కొట్టాడు అమ్మ? 2 కన్నుల మధ్యలో కొట్టాడు, నుదుట కొట్టాడు. ఎందుకంటే అక్కడ ఒక్కటే గ్యాప్ ఉంటుంది, ఇంకెక్కడ గ్యాప్ కనబడదు. శిరస్రాణం అంటే హెల్మెట్, నీ తలకు గాయాలు తగలకుండా. వింటున్నారు? మీ ఛాతీ లేదా మీ యొక్క హృదయానికి తాకకుండా మైమరువు ఉంటే, మీ తలకు తాకకుండా శిరస్రాణం ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సర్వ శరీరానికి ఒక కవచం. దాన్ని అన్నారు కేడెము. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా మీకు? నిలువెత్తు డాలు, చెప్పాలంటే నిలువెత్తు డాలు. హల్లెలూయా. శుద్ధం గట్టిగా హల్లెలూయా. గోపి నువ్వు ఇట్లా జస్ట్ చూడండి, ఒక వ్యక్తి యుద్ధానికి పోతున్నప్పుడు తన ముందు తనకు కాపాడుకునే ఒక కవచం లాగా ఉండాలి. సపోజ్ ఇతడు యుద్ధానికి పోతుంది అనుకోండి, ఈయనని కవర్ చేయాలి. ఈయనకంటే సన్నగా ఉండకూడదు. అందుకని ఆయన పిలిచిన వాడికంటే నేను కాస్త లావున్నాను దానికి. ఈ జశ్వంత్ లేదా ఈ వ్యక్తి యుద్ధానికి పోతున్నప్పుడు ఈ డాల్ ఎలాగ ఉండాలంటే ఇలాగ ఉండాలన్నమాట. ఎదురుగా ఏదైనా వచ్చినా మొదట దేనికి తగలాలి? అతనికి తగలకూడదు. అమ్మ, అర్థమవుతుందా? దీన్ని మోయడమే ఒక పెద్ద భారం లాగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది, చాలా కాపాడుకునే ఒక పెద్ద వస్తువు ఇది. నేను ఒకవేళ కేడెం అనుకుంటే ఇతడు సైనికుడు. ఈ సైనికుడు ఈ కేడెమును ముందు పట్టుకొని నడుచుకుంటూ పోతూనే ఉంటాడు. యుద్ధంలోనికి వెళ్ళేదాకా ఈ కేడెం అవసరమే. ఎదురుగా వచ్చే ఏ బాణమైనా, ఏ ఆయుధమైనా, ఏ ఈట అయినా, ఏ విధమైన కత్తి అయినా, విసిరివేసిన ఈట, బల్లెం ఏదైనా సరే తనకు తాకకుండా కాపాడే ఒక మంచి ఆయుధం, కాపాడే ఒక కవచం ఈ కేడెం. ప్రభు అంటున్నాడు, నేను నీకు కేడెం. హల్లెలూయా. ఎవరట కేడెము? ఎవరితో అంటున్నాడమ్మా ఈ మాట? అబ్రహాంతో. అంటే అబ్రహాం వెనకాల ఉంటే నేను ముందుంటాను. అబ్రహాం మీదకి ఏదైనా ఆయుధం వస్తే నేను ముందు నడుస్తాను. ఎవరైనా నీకు హాని చేయాలని చూస్తే నీకు హాని కలగకుండా నేను నీ ముందర నడుస్తాను. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. అబ్రహాంతో చెప్పిన ఈ చిన్న మాటని ఒక్కసారి మనం గమనించగలిగితే, ఈ ఆరాధనలో, ఈ ప్రార్థనలో కూర్చున్న నీతో నాతో ప్రభు చెప్తున్న మాట గమనించండి. ప్రభు మనకు కేడెముగా ఉంటాడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఏదో ఒక చిన్న ఆయుధం కాదు ప్రభు మనకి, ఆయనే ఆయుధము,
ఆయనే కాపాడే కేడెమై ఉన్నాడు. కేడెము మోయిచ్చు నా ముందు నడుచునని బెర్క్మెన్స్ గారు పాట రాస్తారు. అంటే కేడెమును మోసేవాడు ఆయనే, కేడెము ఆయనే. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇతను రాజు అనుకోండి, ఈ రాజు మోయడు కేడాన్ని, గుర్తుపెట్టుకోండి. ఇతడు రాజు, సైనికుడైతే మోస్తాడు, రాజు మోయడు. రాజు నడుస్తూ ఉంటే ఈ సైనికుడు ఏం చేయాలంటే ఈ కేడమును అలా పట్టుకొని నడవాలి. అర్థమవుతుందా? ఈ కేడమును రాజుకి కవర్ చేయాలి, రాజుకి కవర్ చేసుకుంటూ నడవాలి సైనికుడు. ఒకవేళ కేడమును మోయువానికి తగలొచ్చేమో బాణాలు. అర్థమవుతుందో చెప్పేది? ఇందాక కేడమును గురించి చెప్పాను, ఇప్పుడు కేడమును మోయువాడు కూడా ఆయనే అని చెప్తున్నాడు. కేడమును మోయువాడు అంటే అర్థం ఏంటంటే నీకు ప్రతిగా, నిన్ను కాపాడుట కొరకై, నీకు అవమానం కలగకుండా, నీకు ఏమంటారు కష్టము రాకుండా, ఇబ్బంది కలగకుండా అవసరమైతే నేను నీ కేడాన్ని మోస్తూ నడుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా మీకు? కేడెం అంటే అర్థమైందా? కేడెం అంటే నిలువెత్తు డాలు. ప్రభు అంటున్నాడు, నేను నీకు నిలువెత్తు కేడముగా నేను ఉండబోతున్నాను. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. మీకు ఉండాలా అలాగా? ప్రభు మీకు అలాగా ఉండాలని ఆశ ఉందా? ఒకసారి చేతులకు చెప్పండి, ఆశ ఉందా? మీరు కాపాడుకోగలుగుతారా? అపవాది వేయించిన అగ్నిబాణాలు అంటారు కదా, అపవాది వేయించిన అగ్నిబాణాలు మీరు తట్టుకోగలుగుతారా? మీరు అడ్డుకోగలుగుతారా? లేదు, అడ్డుకోలేం. కాబట్టి మనకు ఎవరు కావాలి ఇప్పుడు? కేడము అయిన ప్రభు మనకు కావాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ నెల ప్రారంభంలో ప్రభు నీతో చెప్తున్న ఒక శ్రేష్టమైన ఒక వాగ్దానం ఏంటంటే నేను నీకు కేడెముగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఎదురొచ్చినా, ఏది నిన్ను హాని చేయుటకు వచ్చినా, ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయదు. అలాగ హాని చేయకుండా ఉండాలంటే నీ ముందర ప్రభు ఉండాలి కేడెముగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగుందా వాక్యం? హల్లెలూయా. కేడెముగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? చెప్పండి అమ్మా, చేతిలో చెప్పండి. లాస్ట్ దాకా కూడా చెప్పాలి ఇలాగని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు కేడెము, ప్రభు మన ముందు నడుచువాడు, ప్రభు మనల్ని కాపాడి మనల్ని ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి ఒక గొప్ప సాధనం, గొప్ప పరాక్రమం ఆయనది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అయితే ఉన్న విషయం ఏంటంటే ఇవి జరిగిన తరువాత అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? ఇవి జరిగిన తరువాత. ఆదికాండం 15 అధ్యాయంలో ఉన్నాం కదా మనం. ఏమంటున్నాడు? ఇవి జరిగిన తరువాత అంటున్నాడు ఈ మాట. అంతకుముందు అనలే, అంతకుముందు చెప్పలే. అబ్రామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, అబ్రామా నీ సంతానాన్ని గొప్ప చేస్తాను అన్నాడు. అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇవి జరిగిన తర్వాత మాత్రం ప్రభు తానే స్వయంగా దర్శనమందు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడమాకు, నేను నీకు కేడెముగా ఉంటాను, నీ బహుమానం అత్యధికమైపోతుంది. హల్లెలూయా. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మనం పరిగెత్తుతున్నాం. బైబిల్లో ఉంది కదా, గురి యొద్దకే బహుమానం పొందవలనని మనం పరిగెత్తుతున్నాం. బాగానే ఉంది. పరిగెత్తు వాళ్ళందరూ బహుమానం పొందుతారా? లేదు. ఎవరు గెలుస్తారో, ఎవరు ముందుకు వెళ్తారో వాళ్ళే బహుమానం పొందుతారు. అయితే నువ్వు పరిగెత్తకపోయినా, నువ్వు వెంబడించకపోయినా, నువ్వు ప్రయాసపడకపోయినా ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను నీకు కేడెముగా ఉంటే నీ బహుమానం అత్యధికమైపోతుంది. హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు కేడెముగా నడిస్తే చాలు మన ముందర. ఒక్కొక్కసారి మనమే ప్రయాణం కొనసాగిస్తాం, మనమే వెళ్తాం. మన తొందరపాటు, మన ప్రార్థనో, మన తీవ్రతో, ఆత్మయందు తీవ్రత అంట. అపోల్లో గురించి రాసింది. అతనే ఆత్మలో తీవ్రత కలిగి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది అపోల్లో, కానీ వాక్యానుసారం కాదు. జ్ఞానం కలిగిన వారి అజ్ఞానం
గమనించండి, వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారట, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అని ఉంటుంది బైబిల్లో. అపోల్లో గారు చాలా మంచి పండితుడే, ధర్మశాస్త్రోపదేశకుడే, అయినా అతడి ప్రయాణంలో దేవుని చిత్తానుసారమైన ప్రయాణం, ఆత్మలో తీవ్రత కలిగి వెళ్తున్నాడు అంతే. ఈరోజు నీవు అలాగ వెళ్తున్నావా? నీ ఊహను బట్టి, నీ ఆలోచన బట్టి నడుస్తున్నావా? నీ ముందర కేడముగా ప్రభువును ఉంచుకొని నడుస్తున్నావా? హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం, ఇవి జరిగిన తరువాత ప్రభు చెప్తున్న వాగ్దానం ఇది. ఏవి జరిగినాయండి? ఒక విషయం జరిగింది. 14వ అధ్యాయంకి వద్దాం. చూడండి, ఒక పేజ్ వెనక్కి తిప్పితే 14వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది. మొదటి వాక్యంలో ఒక యుద్ధం, ఒక పోరాటం అక్కడ స్టార్ట్ అయింది. 4 రాజులు ఉన్నారు. ఈ 4 రాజులు ఏం చేశారంటే 5 రాజుల మీదకి యుద్ధానికి పోయిరని ఉంది అక్కడ. చూడండి, 14:1 చదవండి. మీరు లెక్క పెట్టండి. అమ్రాపేలు, అర్యోకు, కదర్లయోమేరు, తిదాలు. ఎంతమంది అయ్యారు? 4 రాజు. ఓకే. తర్వాత వారు బెరా అంటే 1, బిర్షాతో 2, షినాబు 3, షెమేబేర్ 4, సోయర్ అండ్ బెలరాజు అంటే 5. సోయర్ అంటే ఆయన పేరు సోయర్. హల్లెలూయా. పేర్లు బాగున్నాయి వీళ్ళు. 4 రాజులు 5 రాజుల మీదకి యుద్ధానికి పోయారు. ఈ 5 రాజులు యుద్ధం పోయినప్పుడు ఆ 5 రాజుల్లో ఒక రాజు ఎవరంటే సొదొమ రాజు అని ఉంది కాడ అక్కడ. సొదొమ రాజు. సొదొమ చెప్పండి, ఏ ఊరు? సొదొమ. ఈ సొదొమలో విషయం ఏంటంటే, అబ్రహాము గారు ఒక దిక్కున ఉంటే సొదొమ దిక్కుకు ఒకరు పోయారు. ఎవరు వాళ్ళు? చెప్పండి, ఎవరమ్మా? లోతు పోయిండు. సొదొమ మంచిగా ఉంది ఆయనకి దృష్టిలో ఒకప్పుడు. ఏదేను వలే ఉందట ఆయనకి. అబ్రహాం గారు అన్నాడు, అయ్యా మనకు గొడవలు వద్దు, నువ్వు కుడివైపోతే నేను ఎడమైపోతా, నువ్వు ఎడమైపోతే నీ కుడివైపోతా, నీ ఇష్టం అని చెప్పినప్పుడు లోతు గనక లేదు నాయన, నేను నీతోటే ఉంటా బాబాయ్ అంటాడే, ఏమంటాడు మొత్తానికి, నేను నీతోనే ఉంటా, నేను ఎక్కడికి పోను అంటే బాగుండేది. కానీ అతడు కనులెత్తి చూసినప్పుడట సొదొమ ఏదేను వలె కనబడిందట అతనికి. సొదొమ వైపు పోయాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. ఇప్పుడు యుద్ధం ఎవరికి? ఈ 4 రాజులు, ఈ 5 రాజుల యుద్ధం వచ్చినప్పుడు ఈ 5 రాజుల్లో ఒక రాజు సొదొమ రాజు. కాబట్టి ఈ 4 వచ్చి ఈ 5 ఓడించి ఈ 5 ప్రాంతాల్లో ఉన్న ప్రజలను బానిసలుగా చేసుకొని తీసుకొని పోతున్నారు. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. ఈ పట్టబడిన వాళ్ళు, చెరపట్టబడిన వాళ్ళు ఎవరున్నారు? లోతు కుటుంబం కూడా ఉంది. లోతు ఆస్తి అన్నీ ఉన్నాయి అందులో. లోతు సంబంధించిన సంపాదన అంతా ఉంది. గమనించండి, అబ్రహాం గారితో కలిసి ఉంటే ఈ నష్టం జరిగేదా అని ఆలోచించాలి. జరిగేదా అమ్మా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి కనులెత్తి చూసి కొంతమంది విశ్వాసులు ఎలాగ తయారయ్యారంటే, అబ్బా ఈ చర్చ్ బాగుంది, ఈ డినామినేషన్ బాగుంది, ఈ ఏసీ బాగుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ స్క్రీన్ బాగుంది. లోతు లాంటి వాళ్ళే వీళ్ళు. అబ్రహాముని విడిచిపెట్టి, కష్టాలు వస్తాయి, ఎందుకు రావండి? ఇంట్లో లేవా కష్టాలు? అమ్మ నాన్న తిట్టకుండానే కొట్టకుండానే మనం పెద్దవాళ్ళమైనమా? తండ్రి ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండవచ్చు, అయినా నువ్వు తండ్రి ఇంటిని దాటి వెళ్ళకూడదు. ఒకవేళ దాటి వెళ్తే ప్రొటెక్షన్ కోల్పోతాం, మనం కాపుదల కోల్పోతాం. సొదొమ అనే సుందరమైన రాజ్యమే మంచిగానే ఉంది. ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు మనకి లోతు కుటుంబం, కానీ చాలా రోజులే ఉండాలి. కానీ ఆపద వచ్చింది. అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాతనే లోతుకి ఆపద వచ్చిందని మనం గమనిస్తాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా,
అబ్రహాముని విడిచి, లేదా తండ్రి ఇంటిని అని మనం వింటున్నాం కదా, తండ్రి ఇంటిని విడిచి ఒకవేళ నువ్వు దూరమైపోతున్నావా? దూరమైన పరిస్థితులు నీకు కనిపిస్తున్నాయా? దీనికంటే ఇది బెటర్ అని నీకు కనిపిస్తుందా? యెరూషలేము కంటే యెరికో బెటర్గా కనిపడిందంట ఒకనికి. యెరూషలేం పైన ఉంది, యెరికో క్రింద ఉంది. యెరూషలేం నుండి ఒకడు యెరికోకు దిగి వెళ్ళుచుండగా అని ఉంటుంది బైబిల్లో. అంటే ఇది హైట్లో ఉంది యెరూషలేం. యెరికో ఎక్కడుందమ్మా చెప్పండి? క్రింద ఉంది, క్రింది భాగం. యెరూషలేం పైన ఉంది, యెరూషలేంలో నుంచి దిగిపోతున్నాడు మనోడు. ఈ దిగిపోయేవాడు ఎక్కడి నుంచి దూరం అయిపోతున్నాడు తెలుసా? ఒక్క యెరూషలేముకే కాదు, యెరూషలేంలో ఉండు దేవుని మందిరానికి దూరం అయిపోతున్నాడు. యెరికోలో మందిరం లేదు, యెరూషలేంలో ఉన్న దైవ జనులకు దూరం అయిపోతున్నాడు. యెరికోలో దైవజనుడు లేడు. యెరూషలేంలో ఉన్నటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంఘానికి దూరం అయిపోతున్నాడు. అక్కడ సంఘం లేదు. యెరికో శపించబడిన ప్రదేశం అని చెప్తారు. యెరికోని ఎవరైతే కట్ట పూనుకున్నాడో వాడికి శాపం వస్తుందని యెరికోను గురించి యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఎవరు గడపను నిలబెడతారో ఎవరు అని రాస్తుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలం, యెరికో శపించబడిన ప్రదేశం అయినా యెరూషలేమును విడిచిపోయిన వాని గతి ఏమైంది? దొంగలు వచ్చారట మధ్యలో. ఎవరు వచ్చారమ్మా? దొంగలు వచ్చారు. ఇవి ఇప్పుడు వచ్చినట్టుగా 4 రాజులు వచ్చి 5 రాజులు పట్టుకొని పోయినట్టుగా దొంగలు వచ్చి ఏం చేసిర్రు? యెరూషలేం నుంచి దిగిపోతున్నాడు, ఏదో గొప్ప పని చేస్తున్నాడు అనుకుంటున్నాడు మనోడు. గొప్ప పని చేయట్లేదు, ఆ పదంలోనే ఉంది, దిగిపోతున్నాడు. వాడు దిగిపోతున్నాడు, ఆరాధన చేయకుండా దిగిపోతున్నాడు, స్తుతించకుండా దిగిపోతున్నాడు, దేవుని వాక్యం వినకుండా దిగిపోతున్నాడు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? కొన్ని చేతులు వెళ్ళబడుతున్నాయి, కొన్ని చేతులు మంచి కట్టుకురా, మంచి కట్టుకొని కూర్చోండి. ఎంతమంది చదివారు అంటున్నాను? ఇంతమందిలో ఒక 10% కూడా చదవాలి, 5% కూడా చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి మీకు మరి? దేవుని ఆశీర్వాదం కావాలి, దేవునికి సంబంధించిన అన్ని. అసలు దేవుడి ఇల్లంతా లూటి చేయాలి, దేవుని ఇల్లంతా మందే, పరలోకం అంతా మందే, అన్ని కావాలి అక్కడ. ఇక్కడ చెప్పిన ఒక్క పని చేయరు. ఏమంటున్నాడంటే దేవునికి సంబంధించిన ప్రతి దానిలో నుంచి దిగిపోతున్నా. ఆ రోజు ఆ యెరికోకు పోయిన వాడి సంగతి మనకెందుకంటే మనం కూడా అక్కడే ఉన్నాం. నువ్వు దిగిపోతున్నావు, వాక్యం మీద ధ్యాస లేకుండా దిగిపోతున్నావు, ప్రార్థన చేయకుండా దిగిపోతున్నావు, ఆరాధన ఇష్టం లేదు నీకు, చెమటలు పడుతున్నాయని బయటకు వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. అమ్మో ఎండ బాగా కొడుతుంది, అలా ఇంట్లోనే కూర్చుందాం ఏసీలో అనుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, కష్టమైన ఇబ్బంది అయినా నువ్వు ఎక్కాలి పైకి ఎప్పటికీ. హల్లెలూయా. మనమందరం ఎక్కడ ఉండాలమ్మా? యెరూషలేములోనే మీకు క్షేమం, అక్కడే ఉండాలి, దిగిపోకూడదు అని ఎన్ని మార్లు చెప్పినా ఒకనికి ఆరాధన అంటే ఎలర్జీ వచ్చి దిగిపోతున్నాడు. వీడు దిగిపోతున్న వాటికి ఎదుర్కొన్నారు కొంతమంది. పెళ్ళికి ఎదుర్కొంటారు కదా, తెలుసా? ఎదుర్కోలు మంచిగా మమ్మల్ని ఎదుర్కోవడానికి రాలేదని గొడవ కూడా చేస్తారు ఊరు బయట కూర్చొని. ఎదుర్కోవడానికి వచ్చినట్టుగా ఎదుర్కోవడానికి వచ్చారు. ఎవరు వచ్చారు? దొంగలు వచ్చి ఏం చేశారు? వాడి దగ్గర ఉండే అన్ని దోసుకున్నారు, వాడి వస్త్రాలు కూడా దోసుకున్నారు. అమ్మ వీడు వస్త్రాలు దోచుకున్నా, వీడిని తీసుకున్నా, వీడు మన పరుపురుగుని పోయి చెప్తాడేమో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడేమో అని కొట్టారు బాగా. ఇక వాడు లేచి నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు చిన్నగా అన్ని తీసుకొని పోయారు. ఎటు పోయారు మరి దొంగలు? యెరూషలేములోకి అయితే పోరలేదు దొంగలు, కిందికే పోయినారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, గమనించండి, అన్నీ కోల్పోయాడు. ఈ స్టోరీ చూసినప్పుడు నాకు ఈ లోతు స్టోరీ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అబ్రహామును సహవాసాన్ని, అబ్రహాం అనగా తండ్రి లాంటి వాడు లోతుకి కదా, తండ్రి సహవాసాన్ని, తండ్రి ఇంటిని విడిచిపోయినటువంటి లోతు పట్టబడ్డాడు, చెరపట్టబడ్డాడు, పోతుంటే అబ్రహాం గారికి తెలిసింది ఈ విషయం. హల్లెలూయా. గమనించండి, నిన్ను కాదని వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి, చీగొట్టి వెళ్ళిపోయాడు చెప్పాలంటే.
నీకు వేరుగా వెళ్ళిపోయాడు, వద్దనుకున్నాడు నీతోటి సంబంధమే వద్దు, నీతోటి మంచితనమే వద్దని వెళ్ళిపోయినాక అబ్రహాం గారు చేసిన పని చూడండి ఎలాగుందో. లోతు చెరపట్టబడి ఉన్నాడు, లోతుని బానిసగా తీసుకుని పోయారనే సంగతి తెలవగానే అబ్రహాము యుద్ధానికి స్టార్ట్ అయ్యాడండి. హల్లెలూయా. దేనికి స్టార్ట్ అయ్యాడమ్మా? దేనికి యుద్ధం? ఎక్కడ జరిగే యుద్ధానికి ఆయనకు సంబంధం లేదు, కానీ లోతు అనే సంగతి తెలవగానే, లోతుకు సంబంధించిన పిల్లలు, లోతు భార్య, లోతుకు సంబంధించిన ఆస్తి చెరపట్టబడిందని తెలవగానే వెంటనే ఇతడు మారు మాట మాట్లాడకుండా ఆ ఇంట్లో ఉన్న 318 మంది, ఎంతమంది? 318 మంది పడుచువారు అని ఉంది అక్కడ కదా, పడుచువారు, యూత్ ఎలాగుండాలి? సిద్ధంగా ఉండాలి యుద్ధానికి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము లేచి పదండి పోదాం అనగానే వెంటనే అందరూ యుద్ధ సన్నద్ధులై వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడికి పోతున్నారు? 4 రాజులు 5 రాజులు ఓడించారు. అంటే మొత్తం ఎంతమంది అయ్యారు? 9. అంటే ఈ 4 5 ఓడించారంటే ఈ 5 రాజుల బలం కూడా ఓడించినట్టే కదా. 9 రాజ్యాల బలం మీదకి వీళ్ళు పోట్లాటకు పోతున్నారు, యుద్ధానికి పోతున్నారు. ఈయన రాజా, సైన్యం, ఇది యుద్ధాయుధాలు ఏమైనా ఉన్నాయి అబ్రహాం గారి దగ్గర? ఏమి లేవు. ఒకే ఒకటి ఉంది, ఏంటంటే లోతుని రక్షించాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎవరు రక్షించాలి? నాకు సంబంధించిన నా కుటుంబ సభ్యుని నేను రక్షించాలి అని ఒకే ఒక్క ఆశతో అతడు యుద్ధానికి పోయిండండి. పోయి ఏం చేసిండు? వాళ్ళందరినీ తరిమేసిండు. 14వ అధ్యాయం మొత్తం చదవండి ఇంటికి పోయినాక. ఏం చేసిండు? ఈ 4 రాజుల్ని ఓడించేశాడు, ఈ 5 రాజుల్ని విడిపించాడు. 4 రాజులు ఓడించి 5 రాజులు విడిపించి, లోతుని విడిపించి, వాళ్ళకి కలిగిన ఆస్తి అంతటిని విడిపించి, సొమ్మును విడిపించి తీసుకొని వస్తున్నాడండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇది జరిగిన తరువాత, హల్లెలూయా, ఇక్కడ హల్లెలూయా. ఎవరి మీద నీకు పగుందా? నీ కుటుంబ సభ్యుల మీద? ఈరోజు ప్రభు సన్నిధిలో దాన్ని విడిచిపెడదాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ శత్రువులను సహితము ప్రేమించమని చెప్పిన ప్రభు మన ప్రభు. ఈరోజు అబ్రహాముకి కేడెముగా ఎందుకు ప్రభు ముందర ఉంటానని చెప్పాడంటే, అబ్రహాము మరొకరికి కేడెముగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మరొకరిని రక్షించడానికి వెళ్ళాడు అబ్రహాం. తన కుటుంబ సభ్యులు రక్షించబడాలన్న ఆశ. ఒకవేళ ఆ వ్యక్తులు బానిసలుగా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితులు ఏమైపోతాయో అన్న ఆందోళన. ఏది నీ బంధువులు, నీ కుటుంబ సభ్యుల్ని చెరపట్టుకొని పోతుందో గుర్తించు, దానితో పోరాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే ప్రభు నీకు కేడముగా ఉంటాడు ఈరోజు. హల్లెలూయా. నీ బహుమానం అత్యధికమైపోతుంది. మనుషులు ఇచ్చే బహుమానాలు ఎందుకండి? మనుషులు ఇచ్చే బహుమానాలు తృణప్రాయంగా తృణీకరించాడు కదా. గమనించండి, యుద్ధానికి పోయిన అబ్రహాం. చెప్పండి, ఎవరమ్మ ఈ అబ్రహాం? చెప్పండి, ఎవరు ఈ అబ్రహాం? నీవు యుద్ధానికి రెడీనా? పోరాటం చేయగలుగుతావా? ఏది చెరపెట్టుకొని పోతుందో నీ కుటుంబంలో ఉన్నవారు, నీ పిల్లలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీకు సంబంధించిన ఎవరైనా, నీ అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఎవరినైనా సాతాను లేదా లోకాశ, లేదైనా రోగము, కష్టము, శాపము ఏది చెరపట్టుకొని పోతుందో దాని కొరకు నీవు పరిశుద్ధ యుద్ధోపకరణాలు ధరించి. హల్లెలూయా. యుద్ధోపకరణాలు అంటే కత్తి, డాలు ఇవే కాదు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అన్నాడు. సర్వాంగ కవచం అని చెప్పాడు బైబిల్లో. ఏ కవచం? సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచం ధరించాలి. ఎక్కడికి పోవాలి? యుద్ధానికి పోవాలి. మనం సంఘమా, ఎఫెసు సంఘానికి చెప్పాడు కదా, దేవుడిచ్చు సర్వాంగ కవచం మీరు ధరించుకోండి. అన్నిటికీ పోలిక చెప్పాడు. దేని చెప్పాడు పోలిక? రక్షణ అని శిరస్త్రాణం అన్నాడు, నీతి అని మైమారు అన్నాడు, దేవుని వాక్యం అనే ఖడ్గం అన్నాడు, విశ్వాసం అనే డాలు అన్నాడు, సమాధాన సువార్త జోడు అన్నాడు, అన్ని సిద్ధ మనసు అని జోడు. ఓకే, సమాధాన సువార్త వలని సిద్ధ మనసు జోడు అన్నాడు. అన్ని కవర్డ్, అంత కవర్ అయిపోయింది. కానీ ప్రార్థనకు మాత్రం ఎటువంటి పోలిక చెప్పలే. ఇవన్నీ ధరించుకొని ప్రార్థన చేయండి అని చెప్పాడు ఎఫెసీ పత్రికలో. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా.
ఇవన్నీ ధరించి పరిశుద్ధుల కొరకు మీరు ప్రార్థన పట్టుదల కలిగి విజ్ఞాపన చేయమని ప్రభువు చెప్పాడు. ఎఫెసీ రాసిన పత్రికలో ఉన్న ఆ సర్వాంగ కవచం ఒకవేళ నువ్వు ధరించుకొని నువ్వు నిద్రపోతున్నావా? ఈ సర్వాంగ కవచం ధరించుకొని వెనుకకు తిరిగావా? అవుట్. వెనుకకు తిరిగితే ఏం లేదు, గుండెల్లో గుచ్చుకొని పోతాయి బాణాలు వచ్చి. నీ ముందుకే ప్రొటెక్షన్. ఈ సర్వాంగ కవచం నీ ముందు కవర్ చేస్తుంది అంతే, వెనకకు తిరగకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎటు తిరగొద్దమ్మా? అటు ఇటు తిరిగాడట మోషే, అటు ఇటు చూశాడట. వెనకకు తిరిగినాడ ఎవరి భార్య? లోతు గారి భార్య. వెనకకు తిరిగితే ఏమైంది? నిలిచిపోయింది. అలాగే మనం కూడా ఎక్కడికి తిరగొద్దు? వెనకకు తిరగొద్దు. వెనకకు తిరిగితే మునిగిపోయాడు పేతురు గారు కదా. యేసు వైపు చూడకుండా గాలి వైపు చూసి మునిగిపోయాడు. తిరగొద్దు వెనక్కి. మీరు వెనకకు కాదు తిరగవలసిన వారు, మీరు ముందుకే చూస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. యుద్ధానికి పోయేటోడు వెనక్కి తిరిగితే ఓడిపోయాడని అర్థం. అరే వాడు వెన్ను చూపించాడు రా. వెన్ను చూపించడం అంటే ఓడిపోయాడు. ఇక వాడిని చంపినా ఒకటే, వదిలిపెట్టినా ఒకటే. మరి మీరు ఎటు తిరిగి ఉన్నారు? యుద్ధం వైపు తిరిగారా? ఇంటి వైపు తిరిగి ఉన్నారు. యుద్ధం వైపు తిరిగారా? నీ శరీరం వైపు తిరిగి ఉన్నావు. యుద్ధం వైపు తిరిగి ఉన్నావా? లోకం వైపు తిరిగి ఉన్నావా? ఈ సర్వాంగ కవచం ధరించిన వారమై మనం యుద్ధానికి పోవాలి. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. ఆ చెరపట్టబడిన వారిని విడిపించుకొని రావాలి. నీ వారు, నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు, నీ పాలివారు, నీ కుటుంబ సభ్యులు, నీ నీ ఏమంటారు నీతో పాటు నివసిస్తున్న వారు ఎందరు ఎక్కడ ఎలాగ ఇబ్బంది పడుతున్నారు నీకు తెలుసు. ప్రతి కులంలో పాస్టర్లు ఉన్నారట. ఇప్పుడు ఇంతకుముందు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు ప్రతి కులంలో కూడా ఉన్నారా లేదమ్మా పాస్టర్స్? ప్రతి కులంలో పాస్టర్స్ ఉన్నారు. ఎందుకయ్యా అంటే మన తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు పాతాళానికి పోయి ప్రార్థన చేస్తారట. ఏమనంటే, అయ్యా వేరే కులం వాడు వస్తే మా వాళ్ళు నమ్మరు నాయన, మా కులంలోనే ఒకరిని ప్రభు లేపు నాయన, పాస్టర్కి చేయి ప్రభు అంటే వాళ్ళ కులంలో ఉన్న పాస్టర్ తీసి పంపిస్తారట. ఆ క్యాస్ట్ ఫీలింగ్లో ఉన్న వాళ్ళ కొరకు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. అందరి కొరకు అలాగా వాళ్ళు ప్రార్థన చేసి ఎందుకంటే నీ కులంలో ఉన్న వారిని కూడా రక్షించుకోవాలన్న ఆశ నీలో లేకపోతే ఎలా? పాతాళంలో పోయినోడు అలాగ ప్రార్థన చేస్తున్నట, ఎవరైనా పంపించు, మా సహోదరులు వినాలి, పంపించటే. అరే ఇక్కడి నుంచి పంపిస్తే విన్నర్రా బాబు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు. అబ్రహాం గారు చెప్పారు మాట విన్నారు. ఎవరైనా పంపిస్తే వింటారేమో. అన్ని ప్రాంతాల్లో, అన్ని కులాలలో, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో దైవజనులు లేదా పాస్టర్స్, సువార్థికులు, సంఘం ఎందుకు వృద్ధి పొందుతుందంటే అందరి యొద్దకు ఈ రక్షణ సువార్త వెళ్ళాలి అంతే. హల్లెలూయా. అందరూ అంతటను సువార్తను వినాలి. అటు తర్వాత అంతం వచ్చి ఇది జరగడం కొరకే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకో, ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. అన్ని కులాల వాళ్ళు ఎందుకున్నారయ్యా అంటే ఇంకా మీ యొక్క క్యాస్ట్లో, మీ యొక్క ఏమంటారు బంధువులో, రక్త సంబంధికుల్లో ఎవరైనా సాతాను కబంధ హస్తాల్లో ఉన్నారేమో, చెర పట్టుకొని వెళ్తున్నాడేమో నరకానికి, వాళ్ళని ఎలాగ విడిపించాలా అని నువ్వు యుద్ధానికి స్టార్ట్ అయితే దేవుడు నీకు కవచంగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు కేడముగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అత్యధికమైన బహుమానం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. ఒకటి, తన వారి రక్షణ కొరకు పోరాడిన అబ్రహాం. చెప్పండి, ఎవరమ్మా ఈ అబ్రహాం? తన వారి రక్షణ కొరకు పోరాడాడు. అంతకుముందు చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ 14వ అధ్యాయం గురించే మాట్లాడుతున్నాం. తర్వాత జరిగిన విషయం చూడండి 22వ వాక్యంలో, 21వ వాక్యం, 21. సొదొమ రాజు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకో అని అబ్రాహాంతో చెప్పినప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడు, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేస్తున్న నువ్వు చెప్పకుండానట్లుగా నూలు పోగైనా నేను తీసుకోను. ఏం తీసుకోడట?
నూలు పోగు కూడా నేను తీసుకోను. ఇప్పుడు సొదొమ రాజు గురించి వస్తుంది. ఎందుకంటే స్పెషల్గా సొదొమ రాజే వచ్చాడు, ఎవరు రాలే ఆయన దగ్గరికి. వచ్చి మాట్లాడుతున్నాడు. మిగతా నలుగురు రాజులు ఎడిపోయారు, కానీ సొదొమ రాజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, ఇంత పోరాటం చేసి మమ్మల్ని ఎందుకు కాపాడినావు? కాబట్టి ఆస్తి నువ్వే తీసుకో. మనుషుల్ని కాపాడావు, బాగుంది, మనుషుల్ని ఇచ్చేసావు కదా, ఆస్తి నువ్వు తీసుకో. ఈ కొల్ల సొమ్ము అంటారా, ఈ ఆస్తి, పట్టబడిన ఈ ఆస్తి నువ్వే తీసుకో అబ్రహాం గారు. కృతజ్ఞతగా, థ్యాంక్స్ గివింగ్ అంటారు కదా, ఏదో ఉడత భక్తి అంటారు కదా, అట్లా నువ్వు తీసుకో, ఆస్తి నువ్వు తీసుకో, ఆస్తి నువ్వు తీసుకో, మనుషులు నాకు అప్పగించి చాలు అంటే అబ్రహాం గారు ఏమంటుంది తెలుసా? సరే తీసుకుంటా అనలే. ఏమంటున్నాడమ్మా? భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తున్నాడు అబ్రహాం. ఇప్పుడు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, జీతం తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, లేదా బహుమానం తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, బాగానే ఖర్చు చేయొచ్చు, సంపాదించవచ్చు, లేదా కూడబెట్టవచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు. కానీ ఫ్యూచర్లో ఈ సొదొమరాజు ఎవరితోనైనా ఏం చెప్తాడు తెలుసా? నేను ఇచ్చాను కాబట్టే అబ్రహాం గొప్పోడయ్యిండు, నేను ఇచ్చాను కాబట్టే అబ్రహాం ఐశ్వర్యవంతుడయ్యిండని చెబుతాడు. ఓ సొదొమరాజా, నువ్వు అలాగ చెప్పకుండా ఉండాలంటే నేను ఇప్పుడు తీసుకోవద్దు. చూస్తున్నారా అబ్రహాం గారి యొక్క దృష్టి ఎలాగుందో? హల్లెలూయా. మనుష్యులు ఇచ్చే బహుమానాల వైపు వెళ్లకుండా దేవుడు నన్ను ధనవంతునిగా చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేనే సృష్టికర్త అయిన సజీవుడైన దేవుని ఎదుటి నీకు ప్రమాణం చేసి బట్టి మాట కాదు, ప్రమాణంతో అతను నోరు మూపించాడు. మళ్ళీ ఎక్స్క్యూజ్ చేయకుండా, మళ్ళీ బతిమిలాడకుండా, మళ్ళీ తీసుకో 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 అనకుండా ప్రమాణం చేసి వదిలిపెట్టేస్తాను. అమ్మో, ప్రమాణం అంటే భయం కదా, భయమే కదా ప్రమాణం అంటే? భయం. ప్రమాణం చేసిండ్రా బాబా, అతని జోలికి పోకూడదు మనం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎంత ఛాన్స్ అండి అబ్రహాం గారికి. కష్టపడకుండా, మందలు పెంచకుండా, గొర్రెలు పెంచకుండా, వాటిని అమ్మకుండా, అవి చేయకుండా ఇవి చేయకుండా ఆస్తి కళ్ళ ఎదుటకు వచ్చేసింది. ఇంత ఆస్తి పుక్కిట అంటారా, పుక్కిటకి లేదా ఉచితంగా వచ్చిన ఆస్తి ఎంత తీపిగా ఉంటుందో, ఎంత మంచిగా ఉంటుందో. కష్టపడకుండా వచ్చింది. ఈ ఆస్తిని తీసుకొని నా దేవుని నేను తక్కువ చేయకూడదు అనుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. ఈ మనుష్యులు ఇచ్చే బహుమానం నాకు వద్దు అనుకున్నాడు అబ్రహాం. లోక సంబంధమైన సంపాదన మీద తన దృష్టి లేదు ఇప్పుడు, లేదా అన్యాయపు సొమ్ము మీద అతనికి ఆశ లేదు. అబ్రహాం గురించి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా తక్కువే కదా. కొన్ని విషయాలు నేర్చుకుందాం. అబ్రహాముకి దేవుడు కేడముగా ఎందుకు ఉంటానని చెప్పాడంటే, అతడు ఈ లోక సంబంధమైన బహుమానాల మీద దృష్టి పెట్టలేదు. ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గర పనివాడైన గెహజీ బహుమానం కొరకు పరిగెత్తుకుంటూ పోయిండట. ఎక్కడికి పోయిండమ్మా? ఎక్కడికి పోయిండంటే బహుమానం అంటే, గెహజీ ఎక్కడికి పరిగెత్తిండు? నయమాన్ దగ్గరికి పోయిండు కదా. నయమాన్ పోతున్నాడు, ఎలీషా గారు ఏమన్నాడు? ప్రవక్త అయిన ఎలీషా గారు, నాకు వద్దులే నాయన, నువ్వు తీసుకొని పో, నీ సొమ్ము నాకెందుకు, ఈ సిరియా సంపాదన నాకెందుకు అనుకున్నాడో ఏమో. మొత్తానికి ఇజ్రాయేల్ ఇచ్చింది కావాలి కానీ ఈ సిరియన్లు ఇచ్చింది నాకెందుకు అనుకున్నాడేమో. అన్యజనుల సొమ్ము నాకెందుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి అలవాటండి. ఇజ్రాయేలీలో ఇచ్చిన దాంతోనే కట్టాలి ప్రత్యక్ష గుడారం, ఇజ్రాయేల్ ఇచ్చిన దాంతోనే యాజకులు అనే పదం మనం వింటాం. ఇజ్రాయేల్ ఇచ్చిన దాంతోనే నూనె, వాళ్ళు ఇచ్చిన నూనె వెలిగించాలి దీపవృక్షం మీద అంటారు. అంటే ఇజ్రాయిల్లో నుంచి వచ్చిందే కావాలి తప్ప సిరియాది నాకెందుకు, సిరియా సైన్యాధిపతి అయిన వాడు, అన్యాయస్తుడు, వాడిచ్చిన సంపద నాకెందుకు అనుకున్నాడేమో ఎలీషా గారు. వద్దు, నీది నువ్వు తీసుకొని పో. అక్కడ కూడా ఇది నూలు పోగైనా నాకు వద్దని చెప్పింది, ఇదే సేమ్ వర్డ్. ఎలీషా గారు ఒక్కొక్కసారి కాపీ కొడతాడు. ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నా నూలు పోగైనా నాకు వద్దని అబ్రహాం గారు అన్నమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నయమాన్తో చెప్తాడు, నూలు పోగైనా నాకు వద్దు అని పెడతాడు. షునేమీరాలు ఉంటారు కదా, షునేమీరాల దగ్గర కూడా ఏమంటాడు, మీదటకి ఈ కాలం నేను వస్తాను, అప్పుడు నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. ఇది ఎక్కడి నుంచి చెప్పిండు? అది దేవుడు చెప్పాడు శారా గారితో కదా. సేమ్, మీదటకి ఈ ఋతువున నేను వస్తాను, అప్పటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. సేమ్ వర్స్, సేమ్
అలాగ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి మనకి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా చెప్తున్నాడు. ఆనాడు ఏమంటారు, ఈ అబ్రహాం గారు చెప్పినట్టుగా చెప్తున్నాడు. నేనేమంటారు, అబ్రహాం గారితో అయిపోలేదు స్టోరీ, మన దాకా వచ్చింది ఇప్పుడు. మనం కూడా చేయాలి ఇట్లాంటి పనులు. హల్లెలూయా. ఉచితంగా వచ్చింది కళ్ళ ఎదుటకి, ఎట్లా పోగొట్టుకోమండి? ఎట్లాగ తీసుకోకుండా ఉండాలి? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. ఒక చిన్న విషయం చెప్తే మీకు అర్థమవుతుంది. చాలా సీరియస్గా ఉన్నారు అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఏమంటుందంటే, అవి మంచిదిలాగా కనిపిస్తుందట తీసుకోవడం, మంచిదిలాగా కనిపిస్తుంది. ఉదాహరణకి చెప్తాను ఒక మాట. రోజు ఒక ఇంట్లో అనుకోకుండా బంధువులు వచ్చారటండి. అనుకోకుండా బంధువులు వచ్చారట. ఆయన లేడు ఇంట్లో. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు వచ్చారు. ఏం చేద్దాం షాపుకి పోయి ఏదైనా తెద్దానికి, మాంసం తెద్దానికి ఎవరు లేరు ఇంట్లో అనుకునే టైంలో ఆ బంధువులు అక్కడ కూర్చోపెట్టి వంటింట్లోకి రాగానే ఒక కోడి వచ్చి వాళ్ళ ఇంట్లో ఏమంటారు, కిటికీలో తల ఇరికిచ్చి గిలగిల కొట్టుకుంటుంది అనుకోండి. మీ ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లో సంగతి మనకి, మీ ఇంట్లోనే కోడి వచ్చి, నాటుకోడి, ఏ కోడి, నాటుకోడి అంటే మళ్ళీ నోరు ఊరుతుంది. నాటుకోడి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి గిలగిల కొట్టుకుంటుంది అనుకోండి. దానికెళ్ళి చూస్తే మీ కళ్ళు ఎలాగుంటాయి ఇప్పుడు? బా, దేవుడు మన ప్రార్థన, మన మొర, మన కష్టం చూసి ఏం చేసిండు? కోడిని పంపించిండు. ఆ కోడిని ఇప్పుడు ఎందుకు వచ్చిందట? అది దాన్ని కోసుకొని తినడానికి వచ్చిందట. అది అర్థమవుతుంది మీకు చెప్పేది? ఒక్కొక్కసారి అవన్నీ మంచిగా జరుగుతాయి, లేదా నీ కొరకే జరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆ కోడి వచ్చింది నీ కొరకు కాదు, అది దేని కొరకు వచ్చి ఇరికింది అక్కడ, అంతే. నువ్వు కోసుకొని తినడానికి కాదు, దేవుడేం పంపేలే, సైతానే పంపించిండు. నువ్వు అనుకుంటావు దేవుడే పంపించిండు. అబ్బా, భలే చెప్తారండి ఒక్కొక్కసారి. దేవుడే దాన్ని కాళ్ళు ఎరగొట్టిండయ్యా. దేవుడు ఎరగొడతాడా కాళ్ళు? దేవుడే రోగం పెట్టిండ, దేవుడు పెడతాడా రోగం? యోసేపు దగ్గరికి పాపం చేయడానికి ప్రేరేపించింది ఒక స్త్రీ. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడా? అమ్మో, ఇది కాదు క్రమం, ఇది కాదు, దేవునికి విరోధంగా నేను ఎలాగ పాపం. అన్ని అనుకూలంగానే ఉన్నాయి, కానీ దేవుని చిత్తమేదో తెలుసుకుంటున్నాడు యోసేపు. హల్లెలూయా. అన్ని అనుకూలంగానే ఉన్నాయి. అబ్రహాం గారు దేవుని చిత్తమేదో పరీక్షిస్తున్నాడు. ప్రియ సంగమా, మీరు పరీక్షిస్తున్నారా? ఇది దేవుడు పంపించిందా, దేవుడిచ్చిందా, ఇది నేను తీసుకోవాలన్న ఆ ఇంగిత జ్ఞానం మనకు కలిగి ఉంటున్నామా? ఒక్కొక్కసారి అబ్రహాం గారు ఏమని ఆలోచించిందంటే, ఫ్యూచర్ని ఆలోచించి ఒకానొక రోజున అబ్రహాం నేనే గొప్ప చేశాడని చెప్పొద్దుడు, అందుకని నేను తీసుకోనని చెప్పేసి వదిలేశాడు. ఎలీషా ప్రవక్త కూడా అదే చేసేసాడు. మరి మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నా? ఆ రోజు ఆయన నేను నీకు కేడెము అని చెప్పిన అదే ప్రభు మనకు కూడా నేను నీకు కేడెమని చెప్పాలంటే, హల్లెలూయా, నీ బహుమానం అత్యధికమవుతుందని చెప్పాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ బహుమానాలని తృణీకరించాలి. పరుగు పందెంలో వెళ్ళేవాడట సూటు బూట్ వేసుకొని ఉరకడట, అంతేనా? సూట్లు బూట్లు వేసుకొని, కోట్ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, లేదా టోపీ పెట్టుకొని అంత హంగు ఆర్భాటాలతో పరిగెత్తుతాడు బహుమానానికి? లేదు. అన్నిటిని విడిచిపెట్టాలి. సూట్ ఉన్నా, కోట్ ఉన్నా, ఉన్నా, ప్యాంట్ ఉన్నా, అన్నిటిని విడిచిపెట్టాలి. వాడు ఏం లేడు, ఒక బనీని మీదనే పరిగెత్తుతాడు వాడు. ఎందుకురా అంటే, నా వంటి మీద బరువులు ఉండకూడదు, ఇవి నన్ను ఆటంకపరుస్తాయి. ఆ బహుమానం పొందకుండా ఉండాలంటే, ఆ బహుమానం పొందాలనంటే నేను వీటిని విడిచిపెట్టాలి. వాడికి బట్టలు లేవా అంటే బట్టలు ఉన్నాయి, కానీ వాడు వేసుకోడు. ఎందుకంటే వాడు పరిగెత్తడానికి ఇవి ఆటంకం అయిపోతాయి. ఈ లోక సంబంధమైన ఈ సంపద, ఈ లోక సంబంధమైన ఈ వ్యవహారాలు నిన్ను ఆ బహుమానం తీసుకోకుండా ఆటంకపరుస్తున్నాయి. గుర్తుంచుకో, అబ్రహాం గారు చేసిన పని ఇదే. ఈ పని నేను చేస్తే, ఇది నేను తీసుకుంటే నాకు దేవుడు బహుమానం ఎలాగిస్తాడు అనుకున్నాడు. దేవుడు నా ముందు ఎలాగ నడుస్తాడు, ఇవన్నీ తీసుకొని నా ఇంట్లో పెట్టుకుంటే. ఆకాన్ స్టోరీ తర్వాత జరిగిందిలే, కానీ ముందు జరిగిన స్టోరీగా ఇది.
నువ్వు తీసుకోవద్దురా అని చెప్తే తీసుకొని దాచుకున్నాడు. అట్లున్నావు మనం? తీసుకో అంటే తీసుకోకుండా ఉన్నటువంటి అబ్రహాం లాగా మనం ఉన్నాం. ఈ లోక సంబంధమైన లోక మర్యాదను అనుసరించొద్దు అని కదా బైబిల్లో. లోక మర్యాద ఏంటంటే ఇస్తా ఉంటే తీసుకుంటా ఉండాలి, తీసుకుంటా ఉంటే ఇస్తా ఉండాలి. ఇది లోక మర్యాద. ఈ లోక మర్యాదను బ్రేక్ చేసిండు ఆ రోజే అబ్రహాం. అందుకనే ఆయనకు కేడముగా ప్రభువు నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. టైం ఎక్కువ. ఇంకో మాట చదివి నేను ముగిస్తాను. ఆదికాండం, అదే ఆదికాండంలో చూడండి 20వ వాక్యం. 18. మరియు షాలేము రాజుని మెల్కిసెదెక్ రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతను అబ్రహాంను ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త సర్వోన్నత దేవుని వలన అబ్రహాం ఆశీర్వదించబడను గాక అని, నీ శత్రువుని చేతికి అప్పగించిన సర్వోన్నత దేవుడు స్తుతింపబడను గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చూడండి, అబ్రహాంకి ఎవరు చెప్పలే. షాలేం రాజు మెల్కిసెదెక్ అని వివరించబడుతుంది. హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మ దేవునిగా మనం చూస్తాం, ప్రభువైన యేసుక్రీస్తుగా మనం చూస్తాం. ఆయన వచ్చి ఈ అబ్రహాముని ఆశీర్వదించిండట. నీ శత్రువుల్ని చేతికి అప్పగించిన దేవుడు స్తుతించబడును గాక అని, ఆకాశమునకు భూమి సర్వ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని 2 ఆశీర్వాదాలు ఇచ్చేసింది. ఈ ఆశీర్వాదాలు పలికిన ఈ షాలేము రాజు పలికిన వెంటనే అబ్రహాం గారు చేసిన పని ఏంటంటే, అతడిచ్చిన రొట్టెను ఇంకా ద్రాక్షారసమును, రొట్టెయు ద్రాక్షరసమును తీసుకున్నాడు. తిరిగి బదులుగా ఏమిచ్చాడంటే, ఆ మెల్కిసెదెక్ గారికి ఏమిచ్చిండమ్మా? అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. చూస్తున్నారా? అబ్రహాం గారి దగ్గర ఉన్న వాటిలలో 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? మెల్కిసెదెక్ ఇచ్చాడు. మెల్కిసెదెక్ ఏమిస్తే? రొట్టెయు ద్రాక్షరసం. హల్లెలూయా, చదవండి హల్లెలూయా. ఇదొక క్రమం, ఇదొక సీనరీ, ఇదొక ఏమంటారు, ఒక పద్ధతి, ఒక లక్షణం మనకు ఉండవలసింది. అబ్రహాం గారిని ఆశీర్వదిస్తాడు సేవకుడు. అబ్రహాం గారు ఆ సేవకునికి 10వ వంతు ఇస్తాడు. అబ్రహాం గారికి అతనేమిస్తాడంటే ఆశీర్వాదంతో పాటు ఆ రొట్టెయు ద్రాక్షరసం ఇస్తారు. ఎంతమంది పోయిన నెల ఆగస్టులో ప్రభు బలలో పాల్గొనలేదు? ఒకసారి చేయొద్దండి, చెప్పగలుగుతారా? ఒక్క నెలే మిస్ అయినామండి అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు చేయొద్దండి. ఒక్క నెల, 2 నెలలు చేయొద్దండి, పర్లేదు. 3 నెలలు, ఇన్ని నెలల? ఒక్క నెల అంటేనే అమ్మో ప్రాణం పోయినంత భయం కావాలి మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బల్ల ఆరాధన ఎక్కడ స్టార్ట్ అయిందిరా బాబు అంటే ఆదికాండం 14వ అధ్యాయంలోనే స్టార్ట్ అయిపోయింది. రొట్టె ద్రాక్షరసం తీసుకొని వస్తున్న ఆ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు వచ్చినప్పుడు ఎంతో భయభక్తులతో ఈ అబ్రహాం గారు ఆ రొట్టె ద్రాక్షరసను స్వీకరించాడు. అతడు స్వీకరించిన తదుపరి అతడు చేసిన పని ఏంటంటే, అతడు తీసుకొని వచ్చిన ప్రతి దానిలో, అన్నిటిలో అనే పదం అక్కడ ఉంది. మనం కొన్నిటిలో ఇస్తాం దశమ భాగం కదా. ఎన్నిట్లో ఇస్తాం? ఒక్క డబ్బు విషయంలోనే ఇస్తాం మనం, అవునా కాదా చెప్పండి? 10,000 వచ్చినాయి అనుకో, ఒక 1,000 రూపాయలు తీసుకొని ఇస్తాం, అది దశమ భాగం అని చెప్తాం. అట్లా ఉంది మనకు. అన్నిటిలో పరిసయ్యులు సద్దుకాయల కాలంలో యేసుప్రభు అన్నాడు, అయ్యా మీరు పుదీనాలోను కొత్తిమీరలోనూ దశమ భాగం ఇస్తున్నారు, బాగానే ఉంది, కానీ న్యాయమైనవి మర్చిపోయారు నాయన అని చెప్పారు. అంటే పరిసయ్యులు సద్దుకాయలు చేసే పని ఏంది? అన్నిటిలో. వాళ్ళే అన్నిట్లో ఇస్తే ఇక మనం ఎట్లా ఉండాలండి? పరిసయ్యులు సద్దుకాయల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు ఎలాగ ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలోని? ప్రభు అన్నిటిలో అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడని మనం వింటాం కదా 24వ అధ్యాయంలో. అన్నిటిలో ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం అంటే, అన్నిటిలో దేవునికి 10వ వంతు ఇచ్చే అబ్రహాం ఇతడు. హల్లెలూయా, చెప్తే గట్టిగా హల్లెలూయా. అన్నిటిలో నీవు ఆశీర్వదించబడతావు, నీకేం తక్కువ కాదు.
ప్రియమైన దేవుని బిడ్డ, అన్నిటిలో నీవు ఆశీర్వాదం పొందాలి అంటే నీవు అన్నిటిలో దేవునికి దశమ భాగం ఇవ్వడం నేర్చుకో. అబ్రహాం ఆ పని చేసిండు 14వ అధ్యాయంలో. ఒట్టిగానే చెప్పలే, నేను నీకు కేడముగా ఉంటాను, నేను ముందు నడుస్తాను, నీ బహుమానం అత్యధికం అవుతుందని ఒట్టిగా చెప్పలే ప్రభు. ఇగో ఈ 3 కార్యాలు చేసిన అబ్రహాముని మనం చూస్తున్నాం 14వ అధ్యాయం. మనం చేయగలుగుతామా ఇలాగా? ప్రార్థన అయితే చేద్దాం, పోరాటం అయితే చేద్దాం. అమ్మో దశమ భాగం ఎట్లాగ ఇస్తాం అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో పొందిన దానికంటే లోకం ఇచ్చేది కూడా పొందుకుందాం అనుకుంటున్నావా? ఒకవేళ పోరాటం చేయాలి, కానీ ప్రతిఫలం ఆశించకుండా. ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో పరిచయం చేస్తున్నాం. ఎవరు చేసే పరిచయం వాళ్ళు చేస్తున్నారు. ఏమన్నా పొందుకుంటున్నారా మీరు? జీతం ఏమైనా వస్తుంది? ఇక్కడ ఏం లేదు జీతం, అక్కడ ఉంటుంది, అక్కడికి పోయినాక ఉంటుంది అంతా. హల్లెలూయా. ఆడికి పోయినాకనే మొత్తం పూర మొత్తం అన్నీ లెక్కించి ప్రభు నీ చేతిలో నీకు జీతం అక్కడ ఇస్తాడు. ఇక్కడ ఎవ్వరికి జీతాలు లేవు. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నీ కుటుంబానికి అవుతున్నాయి గాయాలు, అవుతున్నాయి శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే నీ ముందు ఏదో లేదు. నీ ముందు నిన్ను కాపాడే ఒక గొప్ప కవచం, ఆ కేడెము లేదేమో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఆ అబ్రహాముకి నువ్వు ఎలాగైతే కేడముగా ఉన్నావు, నాకు నా కుటుంబానికి నాకు కలిగిన అంతటికి నీవు నాకు కేడముగా ఉండు ప్రభువా. అలాగా ఉండాలంటే నేను ఇది చేస్తున్నాను నా వారి రక్షణ కొరకు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదేమో, వారి కొరకు ప్రయాసపడట్లేదేమో. ఎందుకు వస్తున్నాయండి సంఘానికి లేదా సంఘస్థులకి, దేవుని నమ్మిన వాళ్ళకి శ్రమలు ఎందుకు వస్తున్నాయండి? ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు సువార్త చెప్పట్లే, అందుకని నీకు శ్రమలు వస్తున్నాయేమో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లే, అందుకనే పాపం నీ మీద పెత్తనం చేస్తుందేమో. ఒకవేళ ఈరోజు నీ వారి రక్షణ కొరకు, అబ్రహాము కాలంలోనే అబ్రహాం గారు తన కుటుంబ రక్షణ కొరకు యుద్ధానికి ప్రాణానికి తెగించి వెళ్తే మరి మనం ఏం చేస్తున్నాం? అబ్రహాం గారు లోకంలో నుంచి వచ్చే ఆ ఉచితమైన సంపదను ఆశించకుండా దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడితే మనం ఏం చేస్తున్నాం? ఆదివారం వచ్చే కూలి మనకు కావాలనా? ఆదివారం వచ్చే డబ్బు మనకు కావాలనా? ఆదివారం వచ్చే ఫంక్షన్ నీకు ముఖ్యమా? ఇట్లా చెప్తే అర్థమైపోయింది. ఆదివారం వచ్చే పేరంటాలు మీకు ముఖ్యమా? ఆ సొదమ రాజు ఇచ్చే సంపాదన గురించి చెప్తున్నాను. ఆ సొదమ రాజు ఇచ్చే సంపాదనకు ఇట్లాంటిది అనమాట. అవి కావాలా నీకు? ఈ లోక సంబంధమైన ఈవులు రమ్యముగా, గొప్పగా, ఖ్యాతిగా, నేత్రాశ, శరీరాశగా, జీవపుటంబంగా కనిపించేవి వాడు ఇస్తుంటే ఇవి కావాలా నీకు? దేవుడు కేడముగా నీకు కావాలన్నా? హల్లెలూయా. ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. అందరూ మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో కొన్ని మాటలు మనం విన్నాం, ఒక తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం.